యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఆస్తి మీ అక్క నీకు ఇస్తానంటుంది. నువ్వు తీసుకోవాలి. ఆలోచించు. బాగా ఆలోచించాను. నీ బిడ్డ గానవిని నా బిడ్డగా చూసుకోవాలి. అవును, అలా చూసుకుంటే పొరిట్లో చచ్చిపోయిన నా బిడ్డని నేను మర్చిపోయి నీ కూతుర్ని నా కూతురని చెప్పుకుంటుంటే చూసే జనం చచ్చిన దీనికి పిల్లలు పుట్టరంట, అందుకే అక్క కూతుర్ని నా కూతురని చెప్పుకొని తిరుగుతుందని అంటుంటే నువ్వు నీ మొగుడు చాటుగా నవ్వుకోవడానికే కదా. చెయ్యి చేసుకోరాదని నీ చేతల్ని భరిస్తూ ఉంటాను. అలా అని ఇప్పుడు ఊరుకుంటే నీ రాత ఈ కాగితాల మీద పడ్డం, నువ్వు రోడ్డున పడ్డం జరుగుతుందని నీకు అవకాశం ఇస్తే నన్ను అనడమే కాకుండా దేవుళ్ళలాంటి బాబుగారిని కూడా అంటావే చెత్త. విక్రాంత్ బాబు, ఇప్పుడే దీనికి విడాకులు ఇవ్వకండి. మహాశివరాత్రి రోజు ఆ ఆస్తి కూడా నాకొచ్చాక ఒంటి మీద వెండి పట్టి కూడా దీనికి లేనప్పుడు మెడ పట్టి సంతకం పెట్టించి శివాలయం మెట్ల దగ్గర పడేయండి దీన్ని. బాబుగారు, పొరపాటున నా కూతురు గానవిని ఈ అహంకారి ముట్టుకున్నా సరే చేతులు విరగ్గొట్టండి. అందరికీ చెప్తున్నాను, ఇది రిక్వెస్ట్ కాదు, ఆర్డర్ 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 ఆర్డర్. నాతో ముఖ్యమైన విషయం మాట్లాడాలని నువ్వు ఆలోచిస్తున్నావేంటి కసి? మీ అక్క అరచేతిలో రేఖలున్నాయా, ఇనుప రేఖలున్నాయా? కొడితే అంత నొప్పొస్తుందెందుకు? నోరు జారినప్పుడు దవడ జారేలా కొట్టడం తనకు అలవాటు. అయినా ఆవిడికి బలం ఎంతుందో అంచనా వేయటానికా నువ్విక్కడికొచ్చింది? కాదు, స్ట్రైట్ గా క్వశ్చన్ చేస్తాను, చెప్పు. నయని ఎందుకు కొట్టింది? తన కూతురు గానవిని నేనన్నందుకు. నో, సూటిగా చెప్పాలంటే నీకు పిల్లలు లేనందుకు. ఉంటే నీ జోలికొచ్చేదే కాదు. ఆ భాగ్యం లేదన్న కోపంతో నేనలా మాట్లాడితే అర్థం చేసుకోవాలి కాని చేసుకుంటుందా? నా మొగుడికి నేను ఇంకో పెళ్లి చేస్తానంటే తనకేంటో ఆ బాధ. ఆస్తి రాకుండా పోతుందని. మా అక్క ఆశపడేలా ఉంటే తన కష్టార్జీతాన్ని మాకిచ్చేదే కాదు కదా. తప్పని పరిస్థితుల్లో ఇచ్చింది. ఇప్పుడు నువ్వు ఒంటరిగా ఉండిపోయే స్థితి వచ్చింది. నిన్నలాగే ఉంచితే 50 కోట్లు ఆయాసపడకుండా అందుకోవచ్చని తన ఆలోచన. అందుకే నిన్ను కొట్టి మానసికంగా నలిపేస్తుంది. నేను సవతిని తెచ్చుకోవడానికి కూడా రెడీ అయ్యాను. అందుకు మా ఆయన ఒప్పుకోవడం లేదు. విక్రాంత్ సరే అన్నా నయని దూకుడికి కళ్ళం వేసేవాళ్ళం. కానీ అలా జరగదు, జరగనివ్వదు. మరేం చేయను? నాలో అసూయని పెంచకుండా సలహా ఉంటే చెప్పొచ్చు కదా. ఖర్చు అవుతుంది, పర్వాలేదా?
మాట సాయానికి డబ్బులు అడుగుతున్నావా? చచా, దాని గురించి కాదు సుమన. నీకు పిల్లలు పుట్టడానికి డబ్బు కావాలి అంటున్నా. ఏంటి? నాకు పిల్లలు పుడతారా? అవకాశం ఉందా? అది జరిగే పనేనా? ప్రామిస్? ఒట్టైన అవసరం లేదు సుమన. 2 కోట్లు ఇస్తే చాలు. అంత డబ్బిస్తే నేనెలా నెలతెప్పుతాను? నాకు గర్భసంచినే లేదు కదా. పెట్టిస్తే ఏం మాట్లాడుతున్నావు? అదేమైనా మొక్కనుకున్నావా నాటడానికి? కరెక్ట్గా అడిగా. అదే విధంగానే నీకు అర్థమవుతుందనుకుంటే మొక్కకు అంటుకట్టి నాటినట్టుగానే యూట్రస్ ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు. అంటే వూమ్ ట్రాన్స్ప్లాంట్. పచ్చిగా చెప్పాలంటే గర్భసంచిని నాటుట. నిజంగా చేస్తారా అనేగా నీ చూపుకు అర్థం. చేస్తారు. 2 కోట్లు ఖర్చు అవుతుంది. సామాన్యులు అంత మొత్తం పెట్టుకోలేరు కాబట్టి కనీసం ఈ సలహా కూడా డాక్టర్లు ఇవ్వరు. రిస్క్ చేయగలిగే వాళ్ళు, ఖర్చు చేసుకునేవాళ్ళు ఈ పద్ధతి ప్రయోగానికి ప్రయత్నించొచ్చు. నేను ట్రై చేస్తాను. నాకు పిల్లలు పుట్టాలి కలిసి. ఆ హాస్పిటల్ ఎక్కడుందో చెప్పవా? ముందు 2 కోట్లు రెడీ చేయాలి. మా అక్కని అడిగితే చెప్పు తెంచుతుంది. హాసినక్కని అడిగితే ప్రచారం చేస్తుంది. నేనా డ్రా చేయటానికి వీలు లేకుండా చేసేశారు. ఇప్పుడెలా? ఎలాగైనా కావాలి. అలాంటప్పుడు ఏం చేయాలో నువ్వే చెప్పు. బాగా గానవి, 2 నిమిషాలు ఉయ్యాలానే ఉండు, వచ్చేస్తాను. గుడ్ మార్నింగ్ గానవి. నో, బ్యాడ్ మార్నింగ్ టు యూ. నిన్నెత్తుకెళ్ళి రౌడీ అంకల్కి ఇస్తాను. మధ్యాహ్నం వరకు బయట తిప్పుతాడు. మీ అమ్మ 2 కోట్లు ఇచ్చాక మళ్ళీ నువ్వు ఇంటికి తిరిగి వచ్చేస్తావన్నమాట. సరేనా? నువ్వా సుమనా? ఏం చేస్తున్నావు? గానివిని కిడ్నాప్ చేసి 2 కోట్లు డిమాండ్ చేద్దాం. నువ్వు చేసినా నన్నే అనుమానిస్తారు. లిక్విడ్ క్యాష్ కావాలంటే ఇదే మార్గం. నీకు చాలా అవసరం. మా అక్కొస్తుంది, నువ్వు పక్కకి రా. ఏంటమ్మా అలా చూస్తున్నావు? నన్ను పడుకోబెట్టాక నీ పనులు చూసుకోవచ్చు కదా అనా? మీ నాన్నొస్తే నిన్నెత్తుకుని తిప్పాలి అంటారు. కొద్దిసేపు బజ్జు అమ్మా, నా బంగారు పాపవి కదూ. చూసావా మా అక్కకి పిల్లలంటే ఎంత ప్రేమో? కన్నది కాబట్టి ఆ మాత్రం ఉంటుంది. గానివినే కాదు, గాయత్రైనా సరే అంతే ప్రేమ చూపిస్తుంది. శాస్త్రి గారి మనవరాలకు కూడా ఈవిడేగా పాలిచ్చేది. అందుకే ప్రేమ ఒలకబోస్తుండొచ్చు. నీ ప్లాన్ ఏదైనా ఉంటే అక్కడ అమలు చేయి. గాయత్రి కోసం 2 కోట్లు ఇచ్చేస్తుందా? వాళ్ళు వీళ్ళు అన్న తేడా ఉండదు మా అక్కకి. జాలిగుండే కరిగిపోతుంది. డన్.
ఇక్కడికి వస్తామన్న రౌడీల్ని అక్కడికి వెళ్ళమని ఫోన్ చేస్తా. ఒక మాట, పాపకి ఎలాంటి హాని తలపెట్టకూడదు. ఏదైనా జరిగితే మా అక్క అది జరగకముందే పసిగట్టగలదు. అర్థమైంది. అవకాశం వస్తే నేనెలా వాడుకోవాలో నాకు బాగా తెలుసు. నువ్వురా. పాట పాడినా పడుకుంటావా? వద్దా? ఇలా కళ్ళార్పకుండా ఈ అమ్మనే చూస్తావా? పాము ఎవరిని కాటేస్తోంది. ఎవరి ప్రాణాలు బలి కాబోతున్నాయి. విశాలాక్షమ్మ తల్లి, ఏదో ప్రమాదం జరగబోతోందని తెలుస్తుంది, కానీ ఆపదొచ్చేది ఎవరికో సరిగ్గా తెలియట్లేదు. అస్పష్టంగా ఉంది. పాము పడగ విప్పి కాటేయడం తప్ప ఆ అరుపు ఎవరితో అర్థం కావట్లేదు. ఓం శ్రీమాత్రే నమః. శ్రీమాత శ్రీమహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. గాయత్రి, నాగయ్య పాలు తీసుకుని ఇంకా రాలేదు చూడు. ఎక్కడ ఆలస్యమైందో ఏంటో. పంతులు ఒకడే ఉంటాడన్నారన్నా. ఆ పిల్ల మామెవడో ఉన్నాడంట. ఇప్పుడైతే లేడు కదరా. ఎత్తుకుపోదాం పదండి. ఆ ముసలోడు ఎదురు తిరిగితే పని పట్టో ఎంతసేపు? పదండి. కళ్యాణ నాయకి వైరా. పూజ అయితే అయిపోయిందమ్మా. మామయ్య రాగానే నువ్వు పాలు తాగు, నేను ప్రసాదం తీసుకుంటాను. ఏంటి పంతులు గారు, మాకు పంచరా ప్రసాదం? తప్పకుండా ఇస్తాను బాబు. బూట్లు విప్పి కాళ్ళు చేతులు కడుక్కుని రండి. అలాగే పంతులు గారు. ఆకాశాల దద్దరిల్ల ఆగ్రహాల ఆదిశక్తి అడుగు పెట్టినాదిరా. రక్తాల బొట్టు పెట్టి పోరా తల్లి అంగాలేసినాదిరా. ఆవేశ భయంకరి మోగించి యుద్ధ బేరి సింగమెక్కి రంగాన రంకలేసినాదిరా. ఎండదాన ప్రభువు కొసినోడి అంత చూడవచ్చినాదిరా. మల్లెలాంటి మనసున్న మారాజును కూల్చగా చేసి నోడి గుండె చీచకుంటే తప్పురా. వాడ కొలుచుకున్న ఉత్తముడిని చంపినట్టి పాపకుణ్ణి చంపి పాతయ్యకుంటే ముప్పురా. నిండు ప్రేమ పంచి పేదవాడి ఆగరా, నిన్నే ఆగరా, మంచి వాడిని మట్టిలో కలిపినట్టి ఆగరా, నిన్నే ఆగరా, 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 నిన్నే ఆగరా. ఆగడ్రా, ఆగడ్రా. ఒరే పాపను ఎత్తుకుపోతున్నారు ఏమిట్రా? ఆగడ్రా, రేయ్ ఆగడ్రా బాబు, ఆగండి. రేయ్ రేయ్ రే ఆగడ్రా, మీకు దండం పెడతారు. గాయత్రిని ఎక్కడ తీసుకెళ్తున్నారా? రే ఆగడ్రా.
ఆపండ్రా, ఒరే ఆపండ్రా! అమ్మా పరమేశ్వరి, గాయత్రిని తీసుకెళ్ళిపోతున్నారు. నువ్వే కాపాడాలి తల్లి. దుండగులు పసిపాపను ఎత్తుకుపోయారు. సమయానికి జీవం కూడా లేడు. సరుకులు తీసుకురమ్మని చెప్పి చాలా తప్పు చేశాను. ఇప్పుడు ఎలా? కంగు కంగు మన్న పంబవదే ఘోషతోన సత్తువంత కత్తి దూసి సత్యకాళి వచ్చేరా. హలో పెద్దయ్యా. నాయనమ్మా, చెప్పండి పెద్దయ్యా. గాయత్రిని రౌడీలు ఎవరో ఎత్తుకుపోయారమ్మా. పాపని, గాయత్రి పాపని ఎత్తుకుపోయారా? అవునమ్మా, ఎవరో ఏమిటో తెలియటం లేదు. కారులో తీసుకెళ్లిపోయారు. అడ్డుకోపోతే నన్ను నెట్టేశారు. అప్పుడు మీరొక్కరే ఉన్నారా పెద్దయ్యా? పని మీద జీవాన్ని బయటికి పంపించానమ్మా. తనున్నా ప్రతిఘటించలేకపోయేవాడేమో. ఏడవకండి పెద్దయ్యా, నేను మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. అలాగే. నైని, పాపకు పాలిస్తావా? కారులో ఇవ్వచ్చు. ముందు మనం అర్జెంటుగా వెళ్దాం పదండి. ఎక్కడికి? గాయత్రి పాపను ఎవరో దుర్మార్గులు కిడ్నాప్ చేశారంట బాబుగారు. త్వరగా రండి బాబుగారు. ఎవరు చెప్పారు? పెద్దయ్యే ఫోన్ చేసి ఏడుస్తున్నారు. ఎవరో ఏంటో తెలీదు. నాకు భయంగా ఉంది. ఏం చేస్తారో ఏంటో. కొత్త నెంబర్. ఇటు. హలో. ఎవరు ఏంటి అని అడగొద్దు. 2 కోట్లు క్యాష్ తీసుకుని మల్లంపేట రూటుకు రా. మీరెవరో చెప్పకపోయినా ఇలా చేయమని మీకు చెప్పింది ఎవరో? మేం చెప్పాం, చెప్పింది చెయ్యి. పాప ఏడవట్లేదేందన్నా? సరదాగా తిప్పడానికి తీసుకెళ్తున్నాం అనుకుంటుందేమోరా. హే పాప, నీకోసం 2 కోట్లు తీసుకొని వస్తారు. ఆ డబ్బులు ఇచ్చాక నిన్ను విడిచిపెడతాం. హలో మేడం. ఎక్కడున్నారు? గాయత్రి పాపను ఎత్తుకుని పోతున్నాం మేడం. వెరీ గుడ్. నైని వాళ్ళకి ఫోన్ చేశారా? చేశాం మేడం. మల్లంపేట రాగానే ఫోన్ చేయమన్నాం. ఓకే. 2 కోట్లు తీసుకొచ్చాక మీరు చేయాల్సిన పని ఇంకోటి ఉంది. నేనిచ్చిన ఆ డాక్యుమెంట్స్ మీద నైని చేత సంతకాలు పెట్టించండి. అలాగే మేడం. ఈ ప్లాన్ సక్సెస్ అయితే మీరు మాట్లాడుకున్న దానికి 3 ఇంతలు ఎక్కువ ఇస్తా. మంచిది మేడం. కసి, మా అక్క వాళ్ళ దగ్గర నుంచి 2 కోట్లు తీసుకుంటే చాలన్నావు. మళ్ళీ సంతకాలెందుకు? నీ దగ్గరుండే 50 కోట్ల ఆస్తి నైని తీసుకోకూడదు కదా. అంటే నువ్వు నయని 50 కోట్ల ఆస్తి సుమనకే వదిలేస్తున్నానని గిఫ్ట్ కింద ఇచ్చినట్టుగా డాక్యుమెంట్స్ రెడీ చేశాను. ఇలాంటి ఛాన్స్ మళ్ళీ మళ్ళీ రాదు. పనిలో పనిగా 2 పనులు పూర్తవుతాయి. రాస్తుందంటావా? ఖచ్చితంగా. లేదంటే ఆ రౌడీలు వదిలిపెట్టరు. పని పూర్తయితే అందులో నాకు వాటా ఇవ్వాలి సుమనా. పనైతే అవని,
కానీ ఎవ్వరికీ ఏ హాని కలగకుండా చేయాలి. బాబుగారు, డబ్బులు ఇచ్చేశాక గాయత్రి పాపని ఇచ్చేస్తారు కదా? వాళ్ళకి కావాల్సిన మనీ అయితే ఇంకొక ఆలోచన చేయరు. నిజానికి ఈ బ్లాక్మెయిల్ రూటే రాంగ్. నీ బలవంతం మీద నేను క్యాష్ తీసుకొస్తున్నాను, లేదంటే పోలీసులకు చెప్పేవాడిని. వద్దు బాబుగారు, పోలీస్ అన్నకి ఫోన్ చేసావని పాపని వాళ్ళు ఏదన్నా చేస్తే ఆ పాపం మనకే తగులుతుంది. వాళ్ళేం చేయరు నాయని, ఎందుకంటే గాయత్రి శాస్త్రి గారి మనవరాలు. మన బిడ్డ అయి ఉంటే ఎక్కువ డిమాండ్ చేసి ఉండేవాళ్ళు.